చూస్తున్నారు MF4 టీవీ. మొహమ్మద్దీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత కథనా కార్యక్రమం. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు మొహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం బాలలకు ఉచిత కథనా ఒడుగులు కార్యక్రమాన్ని నెట్వర్క్ అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో నిరుపేద ముస్లిం పిల్లలకు ఒడుగులు కార్యక్రమాన్ని మా నెట్వర్క్ సంస్థ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది కూడా మా నెట్వర్క్ సభ్యులందరం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నెట్వర్క్ గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాంలో మగపిల్లలకు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం సుంతి కథనా కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి మొహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో అందరి సమిష్టి కృషితో నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది కూడా 100 మందికి నిర్వహించామని అన్నారు. ముఖ్యంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిరుపేదలు అయినటువంటి వారు స్వంతంగా నిర్వహించుకోవడం కష్టమని భావించి మా నెట్వర్క్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, మా నెట్వర్క్ సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారి విద్యాభ్యాసానికి సహకరిస్తూ రంజాన్, బక్రీద్ లాంటి పండుగల సందర్భంగా నిత్యావసరాలతో పాటు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేస్తూ అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు పోతున్నామని, రాబోయే రోజుల్లో కూడా మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయదలిచామని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ మెహబూబ్ బాషా, దర్గా ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, సంస్థ ప్రతినిధి మొహమ్మద్ రవూఫ్, నెట్వర్క్ ప్రతినిధి అబ్దుల్ రహీం, షఫీ మౌలానా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అన్వర్ బాషా, అప్సరా కరీముల్లా, గోల్డెన్ గౌస్, ఈద్గా యూత్ షబ్బీర్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ నాజర్, షేక్ అలీ హుసేన్, గోల్డ్ నాజర్, అబ్దుల్ అజీజ్, కబీర్ తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు చేసాం. మన మనుషులకు బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టుగా కోరుతున్నాను. సమావేశంలో మహోబాషా గారికి, పెద్దలు ఆది విలాసాల గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సభ్యులకు, ముస్లిం ప్రజలకు, వచ్చినటువంటి అందరికీ అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ మొహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ ద్వారా పేద ముస్లింలకు, అదేవిధంగా పిల్లలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ కథనా కార్యక్రమం ఇస్లాంలో సున్నత్ విధానం. ఈ సున్నత్ ద్వారా నిర్వహించడానికి వారి పిల్లలకి తీసుకొచ్చినటువంటి అందరికీ ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కథనా కార్యక్రమం నిర్వహించడంపై సంపూర్ణమైనటువంటి ముస్లింల గుర్తింపు ఒకరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనమందరం ప్రత్యేకంగా ఈ డాక్టర్ మొహమ్మద్ బాషా గారు, అదేవిధంగా వారి మా వచ్చినటువంటి బాషా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరందరి యొక్క ఆశీస్సులు కూడా అల్లా ఆశీస్సులతో మీరందరి ఆశీస్సులు కూడా మనకి కావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం, సమస్య ఎక్కడ కూడా సమస్య లేదు. అయినప్పటికీ ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే నామమాత్రం ఫీజు తీసుకొని గోవులు వచ్చి చిన్నపిల్లలకి అల్లాడినటువంటి అభిమానంతో ఈ కథా కార్యక్రమం నిర్వహించినటువంటి మహబాషా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వారి కథాభూమితో అభినందించండి, వారి ఆశీర్వాదం నిలబడి. అదేవిధంగా ఈ కార్యక్రమం చాలా సైంటిఫిక్ గా చాలా మంచి కార్యక్రమం. ఈ కథా కార్యక్రమం పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు ముస్లిం శాస్త్రాలు కూడా చేసుకోవడం మంచిది, ఆరోగ్యకరంగా కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మీ ఆశీస్సులతో మరి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసేటువంటి మొహమ్మదీన్ వెల్ఫేర్ నెట్వర్క్ తరఫున ఈ కథనా
కరోనాలో 2 సంవత్సరాలు చేయలేకపోయినాము, దాన్ని చాలా చెప్పేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టాము. కంటిన్యూస్గా చేయాలని నిశ్చయించుకుని ఈరోజు ఈ సంవత్సరం పట్నా కార్యక్రమం చేసేదానికి అందరూ పట్నా కార్యక్రమం ఈరోజు జరపబడుతుంది. పట్నా కార్యక్రమం అనేది ఇస్లాంలో చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం. దీనివల్ల ఆరోగ్యపరంగా కానీ శుభ్రత మెయిన్గా ఏంటంటే శుభ్రత, ఇస్లాంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ పట్నా కార్యక్రమంలో ఆరోగ్యపరమైన శుభ్రత కార్యక్రమాలుగా దీన్ని పరిగణించుకోవచ్చు. అలాగే मोहम्मदियन वेलफेयर एसोसिएशन वालों का बहुत शुक्रगुजार है। कई सालों से प्रोग्राम चलता आ रहा है। जैसे हमारे बड़े लोग कर रहे हैं, ये पटना कराने के वास्ते बहुत सारे हजारों के पैसे होते हैं। इतने सारे पैसों में का खर्च है बोले मैं बस ये समझना है कि हमारी एक जिम्मेदारी, जो लोग पैसे अफोर्ड नहीं कर सकते माशी हालात से, कुछ फाइनेंशियल तौर पर प्रॉब्लम्स है, तो इसमें का बहुत अच्छा मौका है। पर खतरा के बारे में कुछ बेसिक मालूम करना बहुत जरूरी है हम लोगों को। खतरा क्या है, जैसे खतरे का जो ट्रांसलेशन करते हैं उर्दू के सही ट्रांसलेशन नहीं है। उर्दू तो एक खास हमारे हिंदू भाइयों की कम्युनिटी में बाद लोगों को मजहबी बनाने के वास्ते एक प्रोग्राम किया जाता है, जिससे वो जैसे मिशन का कैपिटल में इस तरह से उसको उर्दू बोलते हैं। हालांकि खतना हमारे दिन में इसे तेलुगु में सुन्नती बोलते, सुन्नती नहीं, सुन्नती मतलब सुन्नत वाला, सुन्नत वाला बन गया। कई बोल रहा है सुन्नती वाला बोले तो आपने గురించి పట్నా కార్యక్రమాలను ఈ సంవత్సరం ఇదిగా కాబట్టి నిర్వహిస్తున్నాం. అయితే గత సంవత్సరం విధానంలో సంవత్సరం నిర్వహిస్తున్నాం. అట్లాగే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్య కోసం అవసరం ఖర్చు, అట్లాగే ఆ రంజాన్ కార్యక్రమాలు, ఇంకా ఏదైనా లేక ముస్లిం సమాజానికి సేవ చేయాలి, అందరూ ఒకటి చెందాలి, మన ముస్లిం పిల్లలతో కూడా చక్కగా చదువుకొని అమ్మాయిని అమ్మాయిని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు వినూతలుగా మన రియాజ్ భాయ్ రియాజ్ భాయ్ గారు, అట్లాగే దర్గా కమ్యూనికేషన్ రియాజ్ భాయ్, ఫారూక్ పాషా సార్, రఫీ సార్ అంతా చక్కగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మన డాక్టర్ గారికి చెప్పుకోవాలి. ఫారూక్ పాషా గారు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా కూడా చిన్న మార్పు లేకుండా చక్కగా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈ సంవత్సరం కూడా చక్కగా జరగాలని చెప్పి ఆ బాలులు చక్కగా ఇక్కడ చేయించుకొని బాగా చదివి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయడం ఈరోజు షాదీలో మొహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు అందరూ పాల్గొని ప్రతి సంవత్సరం లాగే ఇది 16వ సంవత్సరం నెట్వర్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎవరైతే అర్హులైనటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఈ ఉచిత కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం మనం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ముందుగా చెప్పుకోవాల్సిందంటే మన కోవిడ్ డాక్టర్ బాబాషా గారు. ఎందుకంటే ఆయనకి సీజన్ బాగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది పిలుస్తున్నారు, ఎక్కువ డబ్బులు పిలుస్తున్నారు. కానీ ఆయన ఏ రోజైతే మాతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా, మీరు ఏమి ఇచ్చినా కూడా అది తీసుకొని చేసి వెళ్తారని చెప్పని
చెప్పడం, అలాగే ఏ పేరెంట్గా కూడా ఆ పేరెంట్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం. మీకందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇస్లాం ధర్మంలో ఖత్నా అనేది సున్నత్ కార్యక్రమం. ప్రతి ఒక్క ముస్లింలు ఖత్నా చేసుకోవాలనేది, అంటే ఒడుగు చూసుకుంటే అంటారు తెలుగు భాషలో. ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ఇంట్లో సుమారు 5 నుంచి 10 రూపాయల ఖర్చు ఉంటుందని చెప్పని తెలుసు. ఇలాంటి కార్యక్రమానికి మా నెట్వర్క్ అందరూ కలిసి సమిష్టిగా ఏర్పాటు చేసుకుని వేరే వాళ్ళు ఆశించకుండా నెట్వర్క్ సభ్యులు మాత్రమే ఈ యొక్క మొత్తాలు జమ చేసుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమం కాదు, పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఒక పుస్తకం చేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమానికి రణదండి మాకు అందిస్తున్నటువంటి మా పెద్దల నుండి మా టిఆర్ రియాజ్భాయ్ గారు, అలాగే మా దర్గా రియాజ్భాయ్ గారు, అన్వర్భాయ్ గారు, అలాగే ఇలాంటి మెడికల్ కార్యక్రమానికి సహాయ సహకారం ఇస్తున్నటువంటి మన వెల్ఫా మెడికల్స్ యూసుఫాయ్ గారు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు, ఏ రోజైతే నెట్వర్క్ నుంచి మనం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసామో ఆ రోజు నుంచి కూడా ఆయన ఉచితంగా మందులు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని, అంటే ఇది కేవలం మేళ ఎందుకంటే ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి ఇప్పుడు ఈ డాక్టర్ గారు చేసిన స్థితి కేవలం 7 రోజుల్లో మారిపోతుంది. మరి తిరిగి కట్టి కూడా కట్టుకోవాలని తెలియజేస్తాను. కాబట్టి మంచి అవకాశాన్ని అందించేందుకు అందరికీ ధన్యవాదాలు సెలవుస్తున్నాను. నన్ను ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ కేటీఆర్ గారికి, సభాధ్యక్షులు షేక్ మహబూబ్ గారికి, మిగతా పెద్దలు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని 16 సంవత్సరాలు దిగ్విజయంగా నెట్వర్క్ సభ్యులే తన సొంత ఖర్చులతో అమలుపరుస్తున్నారంటే చాలా గొప్ప విషయము. దీనికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రెసిడెంట్ మహబూబ్ మొహమాటం ఎక్కువ. ఆయన ఏంటంటే అడగడం కూడా చాలా మొహమాటం అడుగుతూ ఉంటారు. ఇటీవల రంజాన్ బాబా కార్యక్రమానికి కూడా ఆర్థిక వనరులు సమకూర్చి దానికి సమానంగా టోకన్లు ఇచ్చేశారు. ఒక 5,000 ఇచ్చామనుకోండి, ఒక 10 టోకన్లు ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే మీ తరఫున కూడా పేదవాళ్ళకి ఇవ్వండి అనే ఒక మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనికి తప్పకుండా నా వంతు ఆర్థిక తప్పకుండా ఇలా కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి పేద ప్రజలకు అండగా నిర్వహణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి